కంప్యూటర్స్ హబ్ అండి. ఈరోజు నేను కంప్యూటర్ క్లాస్ ఏం చెప్పట్లేదండి. మా తెనాలిలోని షరాబ్ బజార్లో పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీ సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. అది ఎంత బాగా చేస్తున్నారంటే, నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి. మీరు ఎడ్యుకేషన్ ఛానల్ కదా, మీరు ఎందుకని ఇవన్నీ పెడుతున్నారు, ఈ దేవుడి మీరు చేసేదేంటి, దేవుడి పెట్టడం ఏంటని అడుగుతున్నారండి. నేను ఎందుకు పెడుతున్నానంటే, చాలామందికి ఇవి తెలియదండి. తెలియచేద్దామని నేను పెడుతున్నాను. ప్లస్ అదొకటన్ను, నేను ఎవరికైనా మా పెద్దవాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మ నాది చూసావా, ఇలాగా నేను యూట్యూబ్లో కనబడుతున్నాను చూసావా అని అడిగాను అనుకోండి, వాళ్ళు ఏమంటున్నారంటే, నాకేం అర్థం అవుతున్నాయి అవి ఏదో చెప్తున్నావు నువ్వు, అవి మాకు అసలు అర్థం కావట్లేదు అని అడుగుతున్నారండి. వాళ్ళు చూస్తారని నేను దేవుడి అయితే వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఉండదు కదా. ఈ కరోనా టైంలో 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళట్లేదు కదా. సో వాళ్ళు చూస్తారు, ఇంట్లో కూర్చొని వాళ్ళు బయటికి రాలేరు కదా, అందుకని వాళ్ళు చూస్తారని. ప్లస్ ఇప్పుడు జనరేషన్లో ఉన్న వాళ్ళకి మనకి ఆచారాల గురించి వాటి గురించి తెలియచేయాలి అని చెప్తున్నానండి. అంతేగాని వేరేగా ఏం కాదు. నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ ఇది ఆన్సర్ చేస్తున్నాను అనమాట. అంటే తెలియాలి కదా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఇప్పుడు మా తెలంగాణలో బతుకమ్మలు చేస్తారు. బతుకమ్మలు అంటే ఏంటనేది ఇక్కడ వాళ్ళకి తెలియదు. అదే నేను బతుకమ్మల గురించి నేను మీకు ఇక్కడ వీడియో చేశాను అనుకోండి, మీకు అందరికీ బతుకమ్మలు అంటే ఏంటో తెలుస్తుంది. అలా అన్నమాట. ఇది నేను అందుకని ఈ గుడిలో ఎలా ఉంటారు ఇలా చెప్పాను అనుకోండి, మీరు గుడికి వెళ్తూ ఉంటారు. ప్లస్ మనకి మంచిగా అందరూ ఆచారాలు సాంప్రదాయాలు పాటించాలని, ప్లస్ మన పెద్దవాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ చూడాలని, నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి. చూడండి బ్రహ్మోత్సవాలు ఎంత బాగా జరిగాయో. ఇదిగోండి, మనకి ఇక్కడ జరిగేది ఏంటి అంటే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అన్నమాట. రేపు 1వ తారీఖు వరకు జరుగుతాయండి. 23వ తారీఖు నుంచి జరుగుతున్నాయి. ఈ గుడిలో ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అండి. మనకి ధ్వజస్తంభాలు ఉంటాయి కదండి ప్రతి గుడిలో. ఈ గుడిలో 4 ధ్వజస్తంభాలు ఉన్నాయండి. ఇవి అసలు చూపించవచ్చో లేదో తెలీదు. పంతులు గారు అయితే లోపలేం తీయొద్దు, బయట మాత్రమే తీసుకోండి అని చెప్పారండి. నేను ధ్వజస్తంభాల గురించి తెలియచేయాలి. యాక్చువల్గా ఇక్కడ ఊర్లో గుడికి వస్తాము కానీ చాలామందికి తెలియదండి ఇక్కడ 4 ధ్వజస్తంభాలు ఉన్నాయనే విషయం తెలియదు అనమాట. సో అందుకని ఏం చేశానంటే, నేను ఆ ధ్వజస్తంభాలు కూడా ఆ 4 ఒకసారి కొంచెం లైట్గా వీడియో తీశాను అనమాట. 4 ధ్వజస్తంభాలు ఉన్నాయండి గుడిలో. ప్లస్ చాలా ఓల్డ్గా అనమాట. ఇప్పుడు ఏంటంటే కొంచెం బాగు చేసేసి అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు ఈ టైంలో మాకు ఇప్పుడు మొన్న మా భావనార్షి కళ్యాణం జరిగింది కదండి. భావనార్షి కళ్యాణం జరిగిన అది అయిపోయిన తర్వాత రోజు నుంచి ఇవి స్టార్ట్ అవుతాయి అంటండి. ఇవి స్టార్ట్ అయిన ప్రతి సంవత్సరం చేస్తారంట. వీళ్ళందరూ దాతలు అంటండి. ఈ దాతలు వాళ్ళందరూ ఏంటంటే మనకి ఈ గుడి కట్టడానికి కానీ, గుడి మొత్తం అవన్నీ డెకరేషన్ కానీ కట్టడానికి కానీ మొత్తం వీళ్ళందరూ వాళ్ళు ఏర్పాటు చేస్తారు కాబట్టి వాళ్ళని దాతలు అంటారు. ఆ దాతల ఫ్యామిలీస్ వాళ్ళందరూ చేపిస్తున్నారు అనమాట. అది లోపల ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ ఇదేంటి ఈరోజు జరిగేది రథోత్సవం అన్నమాట. కళ్యాణం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇది మాత్రం ఇదిగోండి గుడి బయట చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే హోమం లాగా పెట్టారు. పంతులు గారు ఏమో మంత్రాలు అవి చదువుతూ ఇక్కడ హోమం చేసేసి రథోత్సవ కార్యక్రమం జరుపుతున్నారు అన్నమాట. ఈ రథోత్సవంలో ఇదిగోండి దేవుడిని ఏంటంటే కనపడకుండా మనకి పట్టు వస్త్రాన్ని అలా చుట్టించారు అన్నమాట. ఈ మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ పట్టు వస్త్రం తీసేసి ఇక్కడ హోమం అదంతా చేసేసిన తర్వాత అప్పుడు మనకి ఆ రథోత్సవాన్ని ఆ దేవుడిని చూడడానికి మనకి అవకాశం కల్పిస్తారనమాట. అందుకని మేమందరం ఆ రథోత్సవంలో దేవుడిని చూడడం కోసం అందరూ చాలామంది అలా చూస్తూ ఉన్నాము. ఇదిగోండి ఇక్కడ ఈ పంతులు గారు ఏంటంటే ఇక్కడ హోమం లాగా చేశారు. ఇక్కడ ఇటు సైడ్ ఏంటంటే ఇదిగోండి అటువైపు ఇవంతా మేళాలు అవన్నీ వాయించే వాళ్ళు ఉన్నారు. మనకి దేవుడికి ఇక్కడ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ
ఇటు సైడ్ అన్నం కూడా పెట్టారండి దేవుడికి. ఇదిగోండి ఇటు సైడ్ పెట్టారు. ఇదంతా మొత్తం ఇదిగోండి బయట అందరూ కూర్చొని ఇదంతా పూజ కార్యక్రమాలన్నీ చేసేసిన తర్వాత అప్పుడు రథోత్సవం బయలుదేరుద్ది అనమాట. ఈలోపు మనం ఏంటంటే అది ఆ పట్టు వస్త్రం అక్కడ పెట్టేసేసి అలా ఉంచారు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత డెకరేషన్ చేశారనమాట. దానికోసం అందరూ వేచి చూస్తూ కూర్చున్నారనమాట. చూడండి దేవుడిని ఎంత బాగా అలంకరించారో. पितृनावाहयामि अपोवस्तुस्य रेखाया स्कन्दमावाहयामि रेखा गायत्र्या प्रोक्ष्य अक्षत्रवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् रेखा मध्ये हिरण्यं दीहिर्मधाय यातवेदभुवनश्चरणीं गृहीत्वा यातवेदभुवनस्य रेता यः दिन्दपसोज्यनिष्यते अग्निमश्रद्धादेह विवाहसमी गर्भाजनयन्यमयो भूः गुरुदप्रदेव प्रज्वाल्य गुरुदप्रदीको अगस्य भगवानुडिः अनुस्तुत्यन्दः उदासनो देवता ब्रह्मेजं स्वाहादिग्निः रथाकीलकम् उदासनप्रीतिर्निरः स्थिपनोधान्मने अमुस्ताभ्यां नमः तेजराजर्जनेभ्यां नमः सोमनाथायमध्यमाभ्यां नमः नवधरानामिकाभ्यां नमः शास्त्राधिकनिष्ठिकाभ्यां नमः शैस्लानायकपुष्टाभ्यां नमः स्वस्तिपनोधात्महृदयाय नमः ह्रीं शिरसे स्वाहा ॐ शिखाय वषटु ह्रीं कवचाय हुं ॐ नेत्रत्रयाय वषटु सहस्राय वटु वोर्भोश्रवजिक्मन्दः ध्यानं चत्वारिशृङ्गात्रयोऽस्य पादा देशीरुषेसत्तास्तादोऽस्य तथा बद्धपटघोरोरवीतमहो देवो मत्यागुमावेच अग्ने नमः ध्यायामि आवाहयामि आसनं परिकल्पयामि ॐ अग्ने नमः पाद्यं समर्पयामि अग्ने नमः अर्घ्यं समर्पयामि अग्ने नमः आचमनं समर्पयामि अग्नेन परितः पुष्पादिन्द्रादीनभ्यज्य इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः हुतमहाय नमः उदासिने नमः कृष्णवत्पुने नमः देवमुखारुद्रिक्वान् वैश्वानाय नमः जातवेदसे नमः अग्नये नमः षडुपचारान् समर्पयामि कर्मणेवान् देवेभ्यस्य गेयम् इदमापस्यवाः ऊर्जाकर्ण्यमूले ब्रह्माणमावाहय विष्णुमावाहय शिवमावाहयामि ऐदेनमदक्षिणतो वेदपर्वयामञ्चयत्वा ब्रह्मज्योतिमस्मि अनवदे पश्चिमतो वेदपर्वयामञ्चयत्वा ब्रह्मज्योतिमस्मि परस्परयामन्यस्तोत्रतो वेदपर्वयामञ्चयत्वा ब्रह्मज्योतिमस्मि देवसविदपुरस्तात् वेदपर्वयामञ्चयत्वा ब्रह्मज्योतिमस्मि नक्षत्रवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्मजिज्ञानं ब्रह्मपुरस्तात् विषयवत्सुरजो वेनावः सपुत्र्यापमास्य विस्तारितस्य नमस्य वः ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहावाहयामि हिरण्यगर्भमावर्मणे नमः आसनं परिकल्पयामि सोमाधेन गो सोमोर्वन्तमासगो सोमो वीरं कार्मण्यं साधन्यमिदद्यमो सभेयमिदुष्टोणं योदादस्मै सोमावाहयामासनं परिकल्पयामि कर्मणे नमः सोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पान् समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः गन्धमालेपयामि ब्रह्मणे नमः सोमाय नमः उपमाघ्रापयामि ब्रह्मणे नमः सोमाय नमः उपमाघ्रापयामि दीपं दर्शयामि ब्रह्मणे नमः सोमाय नमः दिव्यदीपं दर्शयामि ब्रह्मणे नमः सोमाय नमः ताम्बूला सर्वोपचारान् समर्पयामि ओम ब्रह्मसोमाभ्यां नमः प्रोक्षेकं देवता प्रथयत्वं नागस्य पृष्ठे च माहत्रहीणागं सुकृताम् यत्र लोकस्तत्रैवज्ञविमादिभिः ओम प्रोक्षातम् प्रोक्षिष्यामि प्रोक्षेकं देवता प्रथयत्वं नागस्य पृष्ठे यजमानस्तत्रहीणागं सुकृताम् यत्र लोकस्तत्रैवज्ञविमादिभिः ओम प्रोक्ष्य अर्घपादादा मानपुरन्दपवित्रे स्तो वैष्णव्ये स्तो
यज्ञेस्तो वायुभूतेस्तो विष्णुमनसाभूतेस्तो यज्ञसेवापदपुत्रेस्तो वैष्णव्यो देवस्य पुनः क्वचिदेन पवित्रेण वसो सुरापो देवीरग्रे भुवोग्रे भुवोग्रें यज्ञनेतान्येव दुष्मान्तुर्ये वयं सूर्यवरोक्षिता विष्णोः स्याग्रे स्वप्ने त्वास्ताः वेदपरिहिणे विष्णोस्तु विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमाव्याहरणमावाहयामि गन्धर्वोऽसि विश्वस्मादेशो यजमानस्य पारिदृढईडितः इन्द्रस्य वा दक्षिणो यजमानस्य पारिदृढईडितः मित्रावरुणोत्तरप्रसत्ता द्रवेण धर्मणा यजमानस्य पारिदृढईडितः गन्धर्वमावाहयामि इन्द्रमावाहयामि मित्रावरुणमावाहयामि सूर्यस्वा पुरस्तात् त्वदस्याः परिष्टात् देवरङ्गस्य दिवस्याः रस्तान् नागार्गस्य दिवस्याः इजो तन्वागवेद्यमन्त्रगोसमिनिरकृष्णे बृहन्तमत्परे समिदस्यमिदस्याहिषे तोसमित्यो प्रजापतिमारायणावाहयामि हरिष्ठीर्यमग्निप्रधामग्निकृष्टा वेदमन्त्रयामि श्रुतासि कृतासि ध्रुवासि तारुणासि मानस्पत्यो देवेभ्यः सुन्दस्वाः पृथिव्यापो ग्रीष्यामि गोपगुणसवगुणस्मैवगुणस्मैव गृह्णामि ओढायवः अनया पृथिव्यापो ग्रीष्यमसोनां पवित्रधारं वसोनां पवित्रशास्त्रारं देवसविदवत्पाचितेन पवित्रसूर्यपण्डितपात्रयो ब्रह्माणमावाहयामि सोमावाहयामि सर्वोपचारान् समर्पयामि प्रणयज्ञं देवतापत्यर्थो नागस्य पृष्ठे ऋषीणागं सुहृतां यत्रविमानिदेहि ओं प्रणय सोमापणैश्चमयमानवाचं नित्यः प्रणयज्ञं देवतापत्यर्थो नागस्य ऋषीमाप्तऋषीणागं सुहृतः यत्र लोकस्त्रीं विमानिदेहि ओं प्रणय गोप्रणय सोपणित्रापो देवी प्रणयानिकं सकुंसादयन्द्रः देवः पात्रणदेवविद्यायै संविधन्ता पात्रणदेवविद्यायै गायत्र्या सर्वादीं प्रोक्ताग्न्यावाहयामि शिरोहिन्द्राग्न्यावाहयामि पूर्वदाज्यपात्रे पवित्रं तद्भूय देववस्सवितोत्पुनादो अच्युतेन पवित्रेण वधो सूर्यसरस्वभिः घर्मोऽसिराय स्फोटवह्निहोर्जन्द्रुगमः यः प्रजा पशोन्द्रुगमः पुत्रपश्चिमे वेद्योल्हाय पुष्पस्यातिप्रोक्ष्य आप्यायन्तामपोषदयो अमृता पृषदयच्च देवङ्गल्तो नमष्टमेरे स्वाहा इति होत्रन्त्वाकवेद्यमन्तगो समितिमख्यग्ने बृहन्तमत्परे समिदसि समिदस्यायुषे त्वा देवस्य त्वा विरुपृथिवेष्णो बाहुभ्याः स्वास्ताः कृतं विहरामि चिरव्यहरा प्रजापतिपुरोगानामित्यावाक्य दक्षिण प्रजापतिमावाहयामि इन्द्रमावाग्निमा सोमावाहयामि उत्तरप्रणितौ अग्निमावाहयामि सोमावाग्नि सोमा प्रजापति ब्रह्माणमामिन्द्रवसुनमर्दरुद्रावाहयामि अपोवस्तुस्य श्रीष्णमावाहयामि बृहस्पतिमामित्रमवरुणमावाहित्यनाशिनभूषणमकृष्णमकृते सोमावाहयामि ఇది రథం ముందు చేశారండి. రథం ముందు అన్నం వేసేసి అక్కడ అందరు కలిసి దీపారాధన లాగా చేశారు. దీని తర్వాత మామూలుగా అందరు కూర్చొని యాగం చేశారు కదండి, అది యాగము. దానికన్నా అంటే మొత్తం 3 చోట్ల చేశారండి. ఈ 3వ చోట ఏంటంటే అన్నం వేశారండి. అన్నం వేసేసి ఈ అన్నం మీద దీపారాధన ప్రమిద వెలిగించేసేసి దీపం వెలిగించారు. ఇది వచ్చేసి యాగం చేసిందనమాట. దీనికి యువతల ఇదిగోండి ఇక్కడ అన్నం పెడుతున్నారు చూడండి. ఒక అన్నం అందులో వేసేసి ఎక్కువ అన్నం వేసేసి ఆ అన్నం మధ్యలో ప్రమిద పెట్టారు. ప్రమిద పెట్టేసేసి దీపారాధన చేశారనమాట. ఇది యాగం. ఇక్కడ యాగం చేసేటప్పుడు అన్ని రకాల మొత్తం అన్నీ తీసుకొచ్చి ఆ యాగంలో వేశారండి. అందులో ఆ దున్నిలో వేస్తారు కదా, అవి మొత్తం కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు కొట్టాలి. అరటిపళ్ళు యాగంలోనే మనకి కొబ్బరి చిప్పలు కొంతమంది వేస్తారు కదా, అవి కూడా వేశారు. ఇది వచ్చేసి ఇదిగోండి అన్నం అండి. అది అన్నంలో దీపారాధన వెలిగించారనమాట. అది మొత్తం 3 చోట్ల చేశారు. అక్కడేమో రథం ముందు ఒకటి, తర్వాత యాగం దగ్గర ఒకటి, మళ్ళీ కొంచెం ముందు ఇక్కడ అన్నము, ఇది అనమాట. మొత్తం 3 చోట్ల చేశారు. ఇదిగోండి ఇది వచ్చి యాగం అనమాట. ఇది యాగం అందరూ కలిసి కూర్చొని చేశారు. ఇది ఇక్కడ దానికన్నా ముందేమో అక్కడ రథంకి దగ్గర అనమాట. అంటే రథం లాగేటప్పుడు చేస్తారు కదా, అట్లా అనమాట. అక్కడ చేశారు. అది ఇదిగోండి అది. ఇది ఫస్ట్ ఇది కూడా అన్నము కుంకుమ కూడా వేశారు, దీపారాధన చేశారు. అందరూ అక్కడ దండం పెట్టుకున్నారు అనమాట. దాని తర్వాత యాగం తర్వాత మళ్ళీ అన్నము ప్లస్ దీపారాధన చేశారు. రథోత్సవానికి అంతా స్టార్ట్ చేసేసారండి. వీళ్ళు మైక్ సెట్టింగ్ అది కూడా పెట్టారు. ఈ మైక్ సెట్టింగ్లో ఏంటంటే మన దేవుడి పాటలు ఉంటాయి కదా, అవి పాడుతున్నారనమాట. ఇప్పుడు మనం అవి రికార్డ్ చేసామనుకోండి మనకి కాపీరైట్ సాంగ్ కింద వస్తుంది కాబట్టి అందుకని ఫస్ట్ ఏం చేశారంటే
వినాయకుడితోటి పాట స్టార్ట్ చేశారండి. ఆ వినాయకుడి పాట ఏంటంటే, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. अगस्य भगवानुडिः अनुस्तुत्यन्दः हुतासमोदेवता ब्रह्मेजं स्वाहाशक्तिः तथाकीलकं हुतासनप्रीतिर्निलः स्थिपनोधान्मने अमुस्ताभ्यां नमः तेजराजर्जनेभ्यां नमः धूम्राथामध्यमाभ्यां नमः धनुर्धरानामिकाभ्यां नमः सहस्राधिकनिष्ठिकाभ्यां नमः सहिस्वानायकपुष्टाभ्यां नमः स्थिपनोधात्महृदयाय नमः ह्रीं शिरसे स्वाहा ॐ शिखाय वषटु ह्रीं कवचाय हुं ॐ नेत्रत्रयावषटु सहस्राय वटु ऊर्ध्वश्रवजिक्मन्दः ध्यानं चत्वारिशृङ्गात्रयोऽस्य पादा देशीनुषेसत्तास्तादोऽस्य तथा बद्धोपटघोरोरवीतमहो देवो मत्यागुमावेच अग्ने नमः ध्यायामि आवाहयामि आसनं परिकल्पयामि ॐ अग्ने नमः पाद्यं समर्पयामि अग्ने नमः अर्घ्यं समर्पयामि अग्ने नमः आचमनं समर्पयामि अग्नेन परितः पुष्पादिवृन्द्रादीनं ध्यज्य इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः. గుడిలో 4 ధ్వజస్తంభాలు ఉన్నాయన్నాను కదండి, అవి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. కొంచెం కొంచెం చూపిస్తున్నాను, అందరూ వచ్చి చూడండి. పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ షరాబ్ బజార్లో ఉందండి, తెనాల్లో. అందరికీ తెలుసు ఆల్రెడీ. మీరు తెలిసిన వాళ్ళు మీ బంధువులు తీసుకొని రండి, చూడండి. గుడి ఇంకా బాగా కడుతున్నారండి. అందరూ చూసి దేవుని యొక్క కృపని కలుగ చేసుకోవాలని కోరుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.